నమస్తే వీతి న్యూస్ స్వాగతం. లక్ష్యం సమాజహితం. నేను సురేష్ దండు. చైతన్యపురి షాపింగ్ మాల్కు నిలయం, చైతన్యపురి కళాశాలకు నిలయం. చైతన్యపురి ఒక విప్లవాత్మకమైనటువంటి ప్రాంతం. మరి డివిజన్కు కార్పొరేటర్గా గెలిచినటువంటి మన విఠల్ రెడ్డి గారు ఉన్నారు. మరి గత 3 సంవత్సరాలుగా ఈ డివిజన్లో ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? మరి తను తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి అనుచరుడు, కేటీఆర్ గారికి అభిమాని, కేసీఆర్ గారిని వెన్నంటూ ఉంటున్నటువంటి వ్యక్తి. మరి ఈరోజు మనతోటి కార్పొరేట్ ట్రాక్లో ఉన్నారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. మీ కారు గుర్తు మీ ప్రభుత్వం రెండవసారి కూడా గెలిచి అసెంబ్లీలోకి వెళ్ళింది. కేసీఆర్ గారు సీఎం గారు అయ్యారు. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బ్రహ్మాండంగా ఉంది. తెలంగాణ ప్రజలందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ కేసీఆర్ గారిని నమ్మకంతో కేసీఆర్ గారు చేస్తారు పథకాల కోసము అందరూ ఓటేసి కారు గుర్తుకు ఓటేసి గెలిపించారు. ఆ రోజు కూడా చెప్పిన 105 సీట్లు ఖచ్చితంగా గెలిచామని చెప్పినాం. ఆ రోజు 105 సీట్లు మేము గెలిచినాం. ఇప్పుడు కూడా ఏంటంటే కారు వ్యాన్ వచ్చే వరకు ఒక 5-10 మంది మా ఎమ్మెల్యే ఓడిపోయారు, ట్రక్ మీద ఓడిపోయారు. లేకపోతే 105 సీట్లు ఖచ్చితంగా గెలిచాం. కేటీఆర్ గారి నోటి నుంచి ఏ మాట వస్తుందో ఆ మాట నిజం అవుతుంది. కేటీఆర్ ఎలక్షన్లో కూడా 100 కొడతామో 100 కొట్టినాం మేము. అంటే కేసీఆర్ గారు, కేటీఆర్ గారి నాయకత్వంలో, కవితమ్మ నాయకత్వంలో బ్రహ్మాండంగా స్పందన ఉంది. ఏది చెప్తే అది రైతులకు ఇవాళ ఎకరానికి 8,000 ఇస్తున్నాయి. ఏ ప్రభుత్వం అని ఇచ్చిందా? మన ప్రభుత్వాన్ని చూసి అన్ని ప్రభుత్వాలు అన్ని దేశం మొత్తం చేస్తున్నారు. అంటే కేసీఆర్ పథకాలు, ఒంటరి మహిళ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, బోనాల పండుగ కూడా గుళ్ళకు డబ్బులు ఇస్తుందంటే ఏ ప్రభుత్వం ఇప్పటివరకు ఏంగా చూడలేదు. కేసీఆర్ గవర్నమెంట్ ఇస్తుంది. కేసీఆర్ తోటి అవుతుంది ఏదంటే అది. కేసీఆర్ గారి 20 ఏళ్ళ వరకు కూడా కేసీఆర్ పార్టీని, మా టీఆర్ఎస్ పార్టీని ఎవరు ఏం చేయలేరు. మా కూటమి వచ్చి అలా పడిపోయింది, సముద్రంలో పడిపోయింది. ఎందుకంటే ఏ కూటమి వచ్చినా ఏం కాదు. చంద్రబాబు నాయుడు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ప్రచారం చేసి ఓడగొడతా అంటే చంద్రబాబు నాయుడు రేపు పొద్దున ఎలక్షన్లో మున్నపాటని చెప్తారు. మేము మన శ్రీనివాస్ యాదవ్ వెంబడి ప్రచారానికి పోయినాం. అక్కడ యాదవ్లో మీటింగ్ పెడితే పోయినాం. మాకు పోతే కూడా బ్రహ్మానందం పడిరు. తెలంగాణ మంత్రికి పెద్ద ఎత్తున చేసి పూలతోటి చేసుకుంటా శ్రీనివాస్ యాదవ్కి ఎక్కడ రోడ్ల మీద 2,000, 3,000, 10,000 మంది నిలబడి స్వాగతం పలికిరు శ్రీనివాస్ యాదవ్ గారికి. అంటే ఆంధ్రాలో కూడా టీఆర్ఎస్ పార్టీ నిలబడితే కూడా టీఆర్ఎస్ గెలుస్తుంది అక్కడ ఖచ్చితంగా. ఎందుకంటే కేసీఆర్ని నమ్ముతారు ప్రజలు, అక్కడ కూడా నమ్ముతారు. మంచి ముఖ్యమంత్రి మంచి పనులు చేస్తున్నా అంటారు. అంటే ఇటువంటి ముఖ్యమంత్రి ప్రజల కోసం చేసుకుంటే చాలా సంతోషం ఉంటుంది. అయినా కూడా ఈ చేసిన సేవలకు ఇంకా 100 సంవత్సరాల బలం వస్తుంది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి నాయకత్వం పనిచేసుకుంటూ. అయితే ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అక్కడ పోతే బ్రహ్మరథం పట్టారంటున్నాం. మీరు కూడా ఒక అభిమాని, ఆయనకు సాధారణ అభిమాని కాదు, ఒక వెన్నంటుండే అభిమాని. చూసుకుంటే మీకు ఆయనకు సన్నిహితం ఎక్కడ పెరిగింది? మాకు సీనన్న నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఆయన సిటీ ఏరియా కమిటీ నంబర్గా గ్రేటర్ హైదరాబాద్లో టీడీపీలో ఉన్నప్పటి నుంచి అలా బావ కృష్ణ యాదవ్ అని మేమంతా ఒక్క దగ్గర బస్సు వాళ్ళము. ఆ రోజు నుంచి సీనన్న మాకు ఆ రోజు కూడా 2001లో కూడా మా భార్యకు టికెట్ ఇప్పించి కౌన్సిలర్ చేసింది శ్రీనివాస్ యాదవ్ అని. ఆయన ఎప్పుడు కూడా మరవలేను. అదేవిధంగా మొన్న కూడా నాకు టికెట్ ఫస్ట్ కోటలో గెలిపించింది కూడా ఆయననే, శ్రీనివాస్ యాదవ్. నాకు ప్రచారానికి వచ్చింది శ్రీనివాస్ యాదవ్, ఆయననే గెలిపించిండు. ఆయన చెప్పిన మాటకు నేను మొదలనుకుంటా. తప్పకుండా డివిజన్ అభివృద్ధిలో నేను తప్పకుండా ఉండి అన్ని విధాలు చేస్తాను. అయితే మన కూడా రేవంత్ రెడ్డి గారు ఏదో కామెంట్ చేస్తే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని ఏమనంటే ఊకొని ఖబర్దార్ అన్నంత స్థాయిలో మాట్లాడారు. అసలు ఇంత అభిమానం ఎలా చూడగలరు? అంటే రేవంత్ రెడ్డికి ప్రజలు గుణపడని చెప్పారు. ఎందుకంటే ఉత్తగా మాట్లాడితే ప్రజలు చెప్తారు. శ్రీనివాస్ యాదవ్ దమ్మున్న నాయకుడు. హైదరాబాద్లో కాదు ప్రతి దేశంలో తలసాని గుర్తుపడతారు. శ్రీనివాస్ యాదవ్ ఏందనేది. శ్రీనివాస్ యాదవ్తో సన్నద్ధంగా గెలిచిండు. నువ్వు ఎందుకు ఓడిపోయినావు అంటే ప్రజలు గుణపడని చెప్తారు. ప్రజలు ఎప్పటికప్పుడే ఉంటారు. అంటే నీ ఎంబడి పబ్లిక్ వస్తున్నారు, ఫాలో అవుతారు అని కాదు. ప్రజలు ఎప్పుడు ఓటు ఎవరికి వేయాలి, ఏం చేయాలి అనేది ఉంటుంది. శ్రీనివాస్ యాదవ్ ఇలా విజయవాడకు పోతే ఈరోజు బ్రహ్మానందం మట్టిదంటే ఆషామాషా కాదు. పవర్ఫుల్ లీడరు. ఇలా హైదరాబాద్లో మొత్తంలో బలమైన లీడరు శ్రీనివాస్ యాదవ్ గారు. మీకు ఈ మల్లారెడ్డి గారు కూడా మంచి సంబంధాలు ఉన్నాయని తెలుస్తుంది. మల్లారెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పటి నుంచి నేను కూడా ఆయన ఎంబడి మంచిగా ఉండి అన్ని విధాలుగా మల్లారెడ్డి గారు కూడా ఏది ఉన్నా కూడా తప్పకుండా ఈ ప్రాబ్లం ఉందని సాల్వ్ చేయమంటే ఆయన కూడా తప్పకుండా చేస్తాడు. ఏమున్నా నేను మంత్రి శ్రీనివాస్ యాదవ్ దగ్గరకు పోయి ఏ పనులు ఉన్నా కూడా నేను చెప్పించుకుని ఇలా 80 కోట్ల వర్కులు చేసిన అంటే శ్రీనివాస్ యాదవ్ పుణ్యమే.
ఇవాళ కేసీఆర్ కేటీఆర్ గారు కూడా ఏదున్నా కూడా డబుల్ బెడ్రూమ్ కూడా తొందరలోనే శంకుస్థాపన చేసి ఆ డబుల్ బెడ్రూమ్ 72 సీట్లు వస్తాయి. శంకుస్థాపన మినిస్టర్లు కాగానే ఎంబడే కేటీఆర్ గారిని తీసుకొచ్చి తప్పకుండా అది చేపించబడింది. అయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ డివిజన్లో ఒక మాస్ లీడర్గా పొద్దుగాల 8 గంటలకు వచ్చి కూర్చొని, అంతకంటే ముందుగతలో వచ్చి కూర్చొని ప్రతి ఒక్కరిని కూడా వచ్చినా రాకుండా కలుపుకొని పోతారు. ఇంత సమయం ఎలా కేటాయిస్తారు? ఎందుకంటే మనకు ప్రజలు గెలిపించారు, మనకు 5 ఏళ్ళు అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చినప్పుడు ప్రజల కోసం సేవ చేసేది లీడర్షిప్ ఉంటుంది. ఎందుకంటే 2001లో మా భార్య కౌన్సిలర్ ఉన్నప్పుడు ఆ రోజు భవాన్ నగర్లో మా భార్యను ఎవరు గుర్తుపట్టనప్పుడే గెలిచినాక 3.5 కోట్లు పెట్టి భవానీ నగర్ మొత్తం డెవలప్ చేసిన. ఆ డెవలప్మెంట్ చేస్తే నేను మళ్ళీ ఎలక్షన్లో మనం నిలబడితే 1750 ఓట్లు పడితే 1725 ఓట్లు వేసారు నాకు. అంటే కార్పొరేటర్గా పనిచేస్తాడు, చైతన్యపురం అభివృద్ధి చేస్తాడు, ఆల్రెడీ భవానీ నగర్ కౌన్సిలర్ చేసినప్పుడే పట్టుబట్టి ఇడవడు అనేది పబ్లిక్లో టాక్ పోయి ఈరోజు ప్రజలందరికీ నేను ఇక్కడ అందుబాటులో ఉండి వార్డ్ ఆఫీస్లో ఉండి ఏ ప్రాబ్లం ఉన్నా కంపల్సరీ చేసి ఫీజులు కానీ హాస్పిటల్లో కానీ కాలేజీలలో కానీ ఫీజులు తక్కువ చేయించి అందరికీ అందుబాటులో ఉండి వాటర్ రాకపోతే వాటర్ ఇమ్మీడియట్గా చెప్పి లైట్స్ మొత్తం చైతన్యపూర్లో లైట్సే లేకపోతుండే, ఎక్కడో ఒక ట్యూబ్ లైట్ ఉండే పరిస్థితి ఉండే. అసలు దాన్ని మళ్ళీ ఒక 700 ట్యూబ్ లైట్ కొత్త లైట్లు ఎన్ఈడి బల్బ్ పెట్టించి అన్ని తంబాలు వేయించి 3 ఫేజ్ కరెంట్ గుంజిపించి ట్రాన్స్ఫారాలు పెట్టించిన, ఒక 30 ట్రాన్స్ఫారాలు పెట్టించిన. అంటే వాటర్ లైన్లు వేయించిన, ఫీడర్ లైన్లు వేయించిన, ఏది అడుగుతుంది. పార్కులు ప్రభాత్ నగర్లో నేను కార్పొరేటర్ ప్రచారం పోయినప్పుడు నేను 7 గంటలకు ప్రచారం పోతుంటే అలా పార్కులో తాకుండా నిలబడింది కొంతమంది. నాకు ఆ రోజు ఏమన్నా నువ్వు గెలవంగానే అన్న ఈ పార్కు డెవలప్ చేయాలి, నువ్వు ఇది మంచి పార్క్, ఇది మొత్తం రోజు సీసాల 2-3 సీసాల సంచులు వెళ్తున్నాయి, నేను డెవలప్ చేయాలంటే వాళ్ళకి మాట ఇచ్చిన. అదే మాట మీద ఇలా పార్కును డెవలప్ చేసిన. పార్కులో పొద్దుగాల ఇప్పుడు 6 గంటల నుంచి వాకింగ్ చేస్తున్నారు. అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంత నిధులు ఇచ్చి ఒక కార్పొరేటర్ 80 కోట్ల వర్కులు చేసిండంటే ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారి నాయకత్వంలో ఈ విధంగా కార్పొరేటర్లకు ఇచ్చి చేపిస్తారంటే సంతోషంగా ఉంది. నాకు ఎంత 3 సంవత్సరాలు ఈ వర్కులు చేసినామంటే అందరికి మంచి పెద్ద లైన్లు వేయించారు. ఒక్క లైన్ కాదు, చాలా పెద్ద లైన్లు, డ్రైనేజ్ లైన్లు కానీ, సీసీ రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ఒంటరి మహిళ కానీ, పెన్షన్స్ 400 మందికి పింఛన్ ఇప్పించి నేను కార్పొరేటర్ అయినా. 400 మంది అంటే 4 లక్షల రూపాయలు నెలకు బ్యాంకులో పడతాయి. వాళ్ళు 400 మంది హ్యాపీ ఉంటారు. అంటే మనం చేసిన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇటువంటి చేస్తే మనకు రేపు ఇదే మన టీఆర్ఎస్ పార్టీ గెలిపించింది. వాళ్ళు పెన్షన్ తీసుకునేటోళ్ళు కంపల్సరీ కారు గుర్తుకు ఇస్తారు. ఒంటరి మహిళలు కూడా కారు గుర్తు, అంటే కారు సారు దాని మీద విధానం మీద పోతే ఇన్ని సీట్లు గెలిచింది. టీఆర్ఎస్ పార్టీని ఎవ్వరు ఏం చేయలేరు. రేపు కూడా ఎంపీ ఎలక్షన్లో కూడా 16 మేము గెలుస్తాం ఖచ్చితంగా. ప్రజలలో ఉంది. ఇలా సర్పంచులు చూడు ఎన్ని గెలిచినాం, ఎవరో మాట్లాడుతున్నారు ట్యాంపరింగ్ ట్యాంపరింగ్ ఏడవుతుంది. సర్పంచులు చూసుకోలేదా? సర్పంచులు గెలవలేదా? అంటే మీరు గెలిస్తే ఒకెత్తు, మేము గెలిస్తే ఒకెత్తా? అది తప్పది. అట్లా మాట్లాడు ఒక పార్టీ మీద ఎవరు కూడా ట్యాంపరింగ్లో పోరు. పార్టీ కేసీఆర్ కారు గుర్తుకు ఓటేసి గెలిపించారు. ఎందుకంటే ఈ ఇటువంటి ముఖ్యమంత్రి ఉండి ఇంకా అభివృద్ధి చేస్తాడు. ఇంకా తెలంగాణ మొత్తం వెనుకబడిన తెలంగాణ, ఆంధ్రాలో దోసుకుపోయిన తెలంగాణ ముందుకు తీసుకొచ్చి తెలంగాణ కొట్టాడు తెచ్చి ఇలా బంగారు తెలంగాణ చేస్తున్నట్టు ముఖ్యమంత్రి గారిని ఎప్పుడు కూడా ప్రజలు మరవరు. అయితే మీరు మాట్లాడుతున్న పథకాలన్నీ కూడా మీరు వేళ్ళపైన చెప్పేస్తారు ఇట్లా ఈజీగా, అంటే రోజు సేవ చేయడం, కార్యక్రమాలు చేయడం వల్ల. అయితే ఈ పథకాలు పెట్టాలంటే భారీ వ్యాయామం ప్రభుత్వానికి కూడుకున్నది. అయితే ఈ ప్రజలు ట్యాక్సీలు కడితేనే అవన్నీ వస్తుంది. మరి మీ డివిజన్లో ట్యాక్సీలకు ఏ రకంగా కడుతున్నారు, ఎలా ముందుకు వెళ్తారు? ట్యాక్సీల కాడ మన డివిజన్లో ప్రతి నెల, ప్రతి సంవత్సరం 6 నెలలకు ఒకసారి ట్యాక్సీలలో ఏడకి కూడా ఇబ్బంది లేదు. ఎందుకు కడతారంటే రోడ్లు కానీ, డ్రైనేజ్ లైన్లు కానీ, సీసీ రోడ్లు కానీ అన్ని పనులు అవుతున్నాయి. ఆ ట్యాక్సీ కడితేనే పనులు అవుతాయి. అంటే వాళ్ళు కంపల్సరీ ట్యాక్స్ కట్టే బాధ్యత తీసుకుంటారు, వాళ్ళు చేస్తున్నారు. అది ఏమి ఇబ్బంది లేదు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 3 ఏళ్ళు 10 ఏళ్ళు ఒక్కొక్క పెండింగ్ ఉంటుండే. అది కట్టినా కట్టకుండా అది నడవలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అన్ని విధాల మంచిగా ఉందని అందరూ ఆదరిస్తారు. మీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి హరితహారం కార్యక్రమం, మీరు కూడా చాలా వరకు చెట్లు నాటారు. అది ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ముందుకెళ్ళి? చాలా బ్రహ్మాండంగా ఉంది. హరితహారంలో పోయి అంతకుముందు సారి 40,000 చెట్లు పెట్టినా, 60,000 చిన్న మొక్కలు పెట్టినా, ఈ విధంగా పెట్టే చెట్లు మంచిగా పెరిగినాయి. ఎక్కడ కూడా ఏం ప్రాబ్లం రాలేదు. మొన్న కూడా హరితహారంలో ప్రతి స్కూల్లో పిల్లలతోటి ఇచ్చి చెట్టు కాపాడాలని, చెట్టుకు నీళ్ళు పోయాలి, మనం ఎంత పెద్దగా అవుతామో చెట్టు కూడా ఆ విధంగా కావాలని స్కూళ్ళల్లో కూడా మీటింగ్లు పెట్టి చెప్పిన అందరు తీసుకుపోయి చెట్లు పెట్టుకుని మంచిగా
ఉంచుతారు. అది ఏమి ఇబ్బంది లేదు, చల్లగా వాతావరణం మంచిగా ఉంది, ఎప్పుడు కూడా కూల్గా ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వంలో ఏడు కూడా ఇబ్బంది లేదు. యాగం చేశారు మన కేసీఆర్ గారు, మీరు వెళ్ళారా? వెళ్ళాను కదా. ఎలా జరిగింది? ఏది చాలా బ్రహ్మాండంగా అయింది. మొత్తం ప్రజలందరూ మంచిగా ఉండాలి, తెలంగాణ బిడ్డలందరూ మంచిగా ఉండాలి, తెలంగాణ బాగా డెవలప్ కావాలని ముఖ్యమంత్రి గారు ఏది అనుకుంటే అది చేస్తాడు. అది అందరూ యాగాలు ఎవరు ఇప్పటివరకు ఎవరు చేసిరా అట్లా అసలు చేసే ముఖ్యమంత్రి ఉండ, ప్రజల కోసం చేస్తున్న ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు కూడా మంచిగా ఉంటే చాలా బ్రహ్మాండంగా అయింది. భోజనాలు కూడా మంచిగా పెట్టాడు. ఎంతమంది వచ్చి ఉంటారు? చాలా మంది వచ్చినాయి. లాస్ట్ డే పోయినా చాలా ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మినిస్టర్లు, ఎక్స్ మినిస్టర్లు కానీ అంతా టోటల్గా క్యాబినెట్ అందరూ, ఎమ్మెల్యే అందరూ వచ్చారు. మంచిగా పూజలు కూకురు, మంచిగా చేసారు, మంచిగా ఉండాలని కోరుకుంటారు. అయితే ఈ యాగం చేసిన వెంటనే వర్షం ఒకటి పడ్డది సూచిక, అంటే దాన్ని చాలామంది కూడా యాగఫలం అంటారు, దానికి మీరే ఉంటారు? యాగఫలం అంటే మంచి ఉండాలని కోరుకున్న ముఖ్యమంత్రి గారికి అన్ని విధాలుగా మంచిగా అవుతుందని, ఏది అనుకున్నా ఆయన పంతులను అడిగి చేస్తాడు. తప్పకుండా మంచిగా ఉంది. ఇప్పుడు మంచిగా ఉన్నాం. 4 సంవత్సరాలు హ్యాపీగా అవుతుంది. ఏడ కూడా లేదు. ఏ పని చెప్తే ఆ పని అవుతుంది. ఇలా పోలీస్ స్టేషన్లో చూడు, వాళ్ళ బాత్రూమ్లు అనే పరిస్థితి ఉంటుండే. ఇవాళ క్యాబినెట్ ఆఫీస్ లేకుంటే పోలీసు వాళ్ళు బిల్డింగ్లు, అంటే ముఖ్యమంత్రి గారు ఆ విధంగా చేసి పోలీసు వాళ్ళు లైన్ ఆర్డర్ కూడా మంచిగా పెట్టి, ఫ్రెండ్లీ పోలీస్ పెట్టి, ఈరోజు మంచిగా పెట్టి, ఏది ఏమైనా ప్రాబ్లం అయితే ఇమీడియట్గా స్పందించే పోలీసు వాళ్ళు ఉండరు. అంతకుముందు గత ఉన్నప్పుడు వేరే ఉండే, ఇప్పుడు ఏది లేదు, చాలా మంచిగా నడుస్తున్నాయి. సీసీ కెమెరాలు కానీ అన్ని విధాలుగా చేస్తారు. ఇంకా డెవలప్ బాగా అవుతుందని కోరుకుంటున్నాను. ఓటర్ నమోదు కార్యక్రమం ఒకటి కేటీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మీ డివిజన్లో ఎలా? మంచిగా బ్రహ్మాండంగా చేసినాం. నేను ఎలక్షన్ల ముందు కూడా 2500 ఓట్లు నమోదు చేసిన, ఓట్లు కూడా వచ్చినాయి. అలా కొన్ని రాకపోతే మళ్ళీ మొన్న నమోదు కేటీఆర్ గారు పిలిపించినప్పుడు మళ్ళీ అన్ని కాలనీలలో పెట్టి ఓటర్ నమోదు చేసి మున్సిపల్లో కూడా సబ్మిట్ చేసిన. మంచిగా బ్రహ్మాండంగా అయింది. అవి కూడా ఓట్లు వస్తాయి. రేపు పొద్దున ఎంపీ ఎలక్షన్లో పనికొస్తుంది. సామాన్య కుటుంబంలో జన్మించిన మీరు రాజకీయంలోకి రావడానికి ఎక్కడ టర్నింగ్ అయ్యారు? మా నాయన కూడా పోలీస్ పట్టేలు ఉండే. ఓకే. ఆ విధంగా నేను ఉన్నా. ఇక నాకు కూడా రాజకీయాలంటే ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు ఎన్టీఆర్ అభిమానిగా ఉండే నేను. ఆ రోజుల కార్యకర్తలకి తిరిగి ఈరోజు శ్రీనివాస్ యాదవ్ గారు పుణ్యమ మన్న దేవుడు, ఆయన దిక్కు నుంచి నాకు ఈరోజు మా భార్యను కౌన్సిల్ చేసి, నన్ను కార్పొరేట్ చేసి అలా అభివృద్ధిలో అన్ని విధాలు చేస్తున్నట్టు ఏదున్నా కూడా శ్రీనివాస్ యాదవ్ మాకు అండగా ఉంటాడు. ఎన్టీఆర్ పేరు చెప్పారు, సినిమాలు ఏమైనా చూస్తారా? నేను ఎన్టీఆర్ సినిమాలే చూస్తాను నేను. ఓకే. అది కూడా ప్రతిసారి ఎన్టీఆర్ కొత్త రిలయన్స్ ఫస్ట్ డే కంపల్సరీ ఎన్టీఆర్ సినిమా చూస్తాను. ఎన్టీఆర్ సినిమాలు అయిపోయినాక ఇప్పుడు ఏ సినిమా కూడా నేను చూడ, రాజకీయం మీదనే అభివృద్ధి కావాలి, అందరినీ మంచిగా చూడాలనే ఆలోచనతో పోతా, కానీ నాకు సినిమాలు ఇంట్రెస్ట్ ఏముండదు. అప్పుడే ఎన్టీఆర్ సినిమా చూస్తుంటే. జిన్నారం విఠలరెడ్డి గారి రోజు ఏ విధంగా మొదలవుతుంది? మీరు మార్నింగ్ ఉదయం నుంచి ఏ కార్యక్రమంతో మొదలవుతుంది రోజు? పొద్దున్న లేవగానే 6-7 గంటల నుంచి నాకు ఫోన్లు వస్తుంటాయి. డ్రైనేజ్ ఖరాబ్ అయినాయి, వాటర్ లైన్లో ఇవన్నీ అంటుంటారు. నేను ఫోన్లలో అధికారులు నన్ను అలర్ట్ చేస్తాను. చాలా ప్రాబ్లం ఉందంటే ట్రక్ మీద నేను వెళ్ళిపోతా అక్కడ పోయి అక్కడ అధికారులను పిలుచుకొని దాన్ని ఇమీడియట్గా స్పందించి వెంబడే అందరినీ కాలనీ వాళ్ళందరూ ఉంటారు అక్కడ వండి చేపించేసి మళ్ళీ వచ్చి ఇంటికి స్నానం చేసి రేపు పొద్దున ఏం ప్రోగ్రామ్ చేయాలి, ఏమేమి వర్కులు పెట్టుకోవాలి, ఏం సీసీ రోడ్లు పెట్టాలన్నా, వాటర్ లైన్లు పెట్టాలన్నా, ఏం పెట్టాలన్న ఆలోచనతో అన్నీ రాసుకుని మొత్తం కమిషనర్లను అలాగే కలిసి ఇచ్చేస్తా. ఇది మళ్ళీ శాంక్షన్ చేసుకుని డెవలప్మెంట్ చేస్తాం. రాజకీయ జీవితం అంటే బిజీ ఎప్పుడు ఏం జరిగింది, ఏం కథ, ఎవరైనా బురద చల్లుతారా, నువ్వు ఎవరైనా చేయాలనేది. మరి ఈ సమయాలను వదిలిపెడితే మీకు సంతోషంగా ఉండాలని అనిపించినటువంటి సమయం ఎప్పుడు? సంతోషం అంటే మనకు ప్రజలలో ఎప్పుడు ఉంటే, ప్రజలలో దీవనార్థం ఉంటే మనం ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటాం. మనకు ఇంపార్టెంట్ ఏంటంటే ప్రజలకు సేవ చేసినప్పుడే పేరు వస్తుంది. ఈరోజు డివిజన్లో పోయి ఎక్కడన్నాడు విఠలరెడ్డి గారు కార్పొరేటర్గా పనులు చేస్తున్నారు అంటే నేను చేసే పనులు ఏమున్నా కూడా కమిటీ వాళ్ళు కానీ ఏది అడిగితే చేసిన పిలిస్తే పలికేటోడు నేను. ఎనీ టైం ఫోన్ ఆన్ ఉంటుంది. ఎప్పుడు ఏ ప్రాబ్లం ఉన్నా రాత్రి 1 గంట 2 గంటలకు కూడా ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే కూడా ఇమీడియట్గా పోతా. ఎవరైనా హాస్పిటల్లో పడారనుకో, ఏదైనా ఉందనుకో, పైసలు లేవనుకో, వాళ్ళకి ఏమైనా ఉన్నా కూడా చేసి వాళ్ళని హెల్ప్ చేసే హెల్పింగ్ నేచర్ నాది. సంతోషం కోసం ఎప్పుడన్నా విహారయాత్రలకు ఏమైనా వెళ్ళిన రోజులు ఉన్నాయి? నేను ఎప్పుడైనా పోతే వెంకటేశ్వర స్వామి, తిరుపతికి వెళ్తా. సాయిబాబా నాకు దేవుడు. నేను ఏమనుకుంటే అది సాయిబాబాని ఈరోజు బేస్తారం రోజు నేను సాయిబాబాని నమ్ముకుంటా. ఏదున్నా కూడా బాబాను రోజే చూసుకొని చేసుకుంటా ప్రోగ్రామ్స్. అంతే. మామూలుగా మ్యూజిక్ ఇష్టం కానీ, పాటలు ఇష్టం కానీ, ఇలాంటివి ఏమన్నా ఎంతసేపు రాజకీయ జీవితమైనా ఇలాగా? నాకు మ్యూజిక్ ఇష్టము అవన్నీ నేను చూడ, వార్తలు చూస్తా. ఓకే. వార్త టీవీ న్యూస్ చూస్తా, ఎన్టీవీ పెట్టుకుంటా. ఈ టీవీ న్యూస్ బాగా ఏమవుతుంది, ఏం రాష్ట్రంలో ఇవన్నీ చూసుకుంటా. దాన్ని బట్టి మనం ఏం చేయాలనే ఆలోచనతో నేను పోతుంటా. మరి రాజకీయంగా మరి మీ వారసులు ఏమైనా దించే అవకాశం ఉందా? వారసులను దించాలంటే
టైం వచ్చినప్పుడు కంపల్సరీగా వారసులు తండ్రి నేను కార్పొరేటర్గా ఉన్నా రేపు నా కొడుకు అవకాశం ఇవ్వాలనుకున్నాను, అభివృద్ధిలో ఉండాలి, కానీ అందరితోటి ఉండాలి, రాజకీయాల కుటుంబంగా మాది, ఒక వారసుడు కంపల్సరీ ఉంటాడు. ఓకే, ఇప్పుడు మీరు ఆల్రెడీ 3 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఈ 3 సంవత్సరాలలో మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేరాయా, మరి ఎక్కవరకు వచ్చినాయి, ఇంకేం చేయాలి మీరు? నేను చెప్పిన కొన్ని ప్రజలు అంతకు ఎక్కువ చేసిన. ఓకే, ఏదంటే అది చేసిన. నేనంటే సీసీ రోడ్లు ఘోరంగా ఉండే చైతన్యపూర్లో. ఓకే, చైతన్యపూరి కనకదురావు మైన్స్ గారి రోడ్డు కచ్చారు రోడ్డు ఉండే, నడవలేని పరిస్థితి ఉంటే మీ ఛానల్ కూడా అక్కడనే ఉంది. ఆ రోడ్డు 55 లక్షలతో రోడ్ వేయించిన. అట్లాస్ ఉండే రోడ్లు పెద్ద పెద్ద రోడ్లు వేయించిన, రోడ్ కటింగ్ చేయించి కూడా మెయిన్ రోడ్లు తీసుకుపోయినా. ఏది అడిగినా కూడా కాకుండా ఇలా కమిటీలు 3 కమిటీలు ఉన్నాయి నాకు. గత ప్రభుత్వంలో అక్కడ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ఉన్న వాళ్ళు అవి 30,000కు ఒక కమిటీలు రెంట్కి ఇచ్చుకుంటున్నాయి. ఈ రోజు నేను కార్పొరేటర్ అయినాక 20 లక్షలు పెట్టి ప్రభాత్ కమిటీలు డెవలప్ చేసి 5,000 రూపాయలు మెయింటెనెన్స్ కోసం. మెయింటెనెన్స్ అంటే టెంట్ హౌస్ సామాన్కు, ఆడ కరెంటు బిల్లుకు, దానికి దీనికి 5,000 పెట్టి ఇలా అందరికి అందుబాటులో పెట్టినా. ఎవరు అడిగినా కూడా 5,000కే ఫంక్షన్ హాల్ ఇస్తున్నామంటే టీఆర్ఎస్ ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇలా 10 మంది యాడ్ చేసుకోవాలంటే పేదవాళ్ళు ఉంటారు, మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు, అలా ఫంక్షన్ 5,000 పెళ్ళి అయిపోతుంది. లేకపోతే 30,000 40,000 పెట్టుకోవాలంటే చాలా కష్ట పరిస్థితి ఉంది. అటువంటిది 5,000కి అక్కడ ప్రభాత్ నగర్ కమిటీలు 5,000 రూపాయలు, ఎల్సునగర్ కమిటీలు 2,000 రూపాయలకి ఇస్తాము, మారుతినగర్ కమిటీలు 2,000కే మెయింటెనెన్స్ అని కరెంట్ బిల్ అవి కట్టుకోవాలి. ఆ విధంగా పెట్టి నేను కార్పొరేట్ అయినాక గట్టిగా చెప్పి ఇట్లా అయితే చేస్తాం, లేకపోతే జేమ్సెన్స్ తీసుకుని మేము మెయింటైన్ చేస్తాం, మా అధికారులను పెట్టని చెప్తే ఇట్లా నడుస్తుంది, మంచిగా ఉంది, మంచిగా స్పందన ఉంది. ఎవరైనా పోయినా కూడా మంచిగా లైటింగ్ ఇట్లా చూడగానే విఠల్ రెడ్డి గారు ఇప్పించారు అంటారు. అంటే ఇవన్నీ చేసే కార్యక్రమం చేస్తేనే ప్రజలందరూ మనకు అందుబాటులో ఉంటే మనకు రోజు ఎవరు అడిగినా కూడా ఏది కాదని కూడా పనిచేస్తారు. విఠల్ రెడ్డి ఎప్పుడైనా బాధపడ్డ క్షణాలు అంటే బాగా జీవితం ఈ రావద్దు మళ్ళీ ఎవరికైనా? నాకు ఎప్పుడు కూడా బాధ ఉంటుంది, ఎప్పుడైనా కూడా ప్రజల కోసమే. ప్రజలే నాకు దేవుళ్ళు, ప్రజల కోసమే మనం చేయాలి. మనం ఉన్న రోజు మనకు మన అన్ని రకాలుగా బాగున్నాం, ప్రజలకు మంచిగా చేసుకుంటే సేవా కార్యక్రమం చేస్తే ఇంకా మనకు దేవుడు బలం ఇస్తాడనే ఆలోచనతో ఏదున్నా కూడా నేను కంపల్సరీ చేస్తాను. ఎవరికైనా గరీబ్ వాళ్ళు ఉండనుకో, ఎవరైనా చనిపోయారనుకో, అలాగ 5,000 రూపాయలు సాగు ఖర్చులకు ఇస్తాం. ప్రతి నా డివిజన్లో ఎవరు అడిగినా కూడా కంపల్సరీ ఇస్తాం. అదేవిధంగా ఎవరైనా గరీబ్ వాళ్ళు ఉంటే పుస్తకం కూడా ఎవరైనా ఉంటే కూడా చేపించి కూడా చేస్తుంటా. ఆ కార్యక్రమం సేవా కార్యక్రమం చేస్తుంటాం. ఎందుకంటే మనకు సేవలు చేస్తుంటే మన దేవుడు కూడా మనం మంచిగా చూసుకుంటాడు, భగవంతుడు అనే ఆలోచనతో మేము పోతుంటాం. కేటీఆర్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు, లాస్ట్ టైం మున్సిపాలిటీ మినిస్టర్గా ఉన్నారు, అంటే మీకు సార్ కూడా సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు ఎలా ఉంది పార్టీ, ఎలా బలపడే అవకాశం? బలంగా ఉంది పార్టీ, బలంగా ఉన్నది. మున్సిపల్ మినిస్టర్ ఇచ్చినా కూడా కేటీఆర్ గారు బ్రహ్మాండంగా చేసిండు. నిధులు కానీ మొన్న మన మహానగరంలో వచ్చి ప్రతి కార్పొరేటర్కు నాకు 4.5 కోట్లు దాకా ఇచ్చిండు. అయ్యే వర్కులు ఇప్పుడు నడుస్తున్నాయి, కేటీఆర్ గారు ఇచ్చిండు, శాంక్షన్ అయినాయి, తప్పకుండా మంచిగా చేస్తుండు. ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా సూపర్గా ఉంది, దానికి ఏమి ఇబ్బంది లేదు. కేటీఆర్ గారి మాట ఒకటే మాట, ఆయన బాటలే మేము నడుస్తున్నాం, అదే విధంగా నడుస్తున్నాం. ఏదున్నా మీరు పని చేయాలి, అభివృద్ధి చేయాలనే ఆలోచనతో కేటీఆర్ గారు ఉంటారు. ఆయన ఎట్లా చేస్తున్నాం మేము కూడా అదే విధంగా చేసుకోగలుగుతాం. కేసీఆర్ గారు ఇప్పుడు ఫెడరల్ ఫండ్ అన్నట్టు ముందుకు తీసుకెళ్తున్నారు, దాని మీద మీరు కామెంట్ ఎలా ఉంటుంది? పర్మనెంట్ పెట్టినాము. కేసీఆర్ గారే రేపు పొద్దున చక్రం తిప్పేది మనమే ఉంటాం, తెలంగాణ నుంచి ఉంటాం. మేము 16 సీట్లు మేము గెలుస్తాం, సెంటర్లో చక్రం తిప్పేది మనమే. మొత్తం అందరు ఫండ్స్ అందరూ వస్తారు, అదేమి ఇబ్బంది లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా చేస్తున్నో అందరు కలిసి చేస్తారు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో కారు మొత్తం జోరు ఉంటే మీరున్నటువంటి అసెంబ్లీలో మరి విజయాన్ని అందుకోలేకపోయారు, కారణం ఏమై ఉండొచ్చు? విజయం అందుకోలేకపోయినామంటే మేము ప్రచారం చేసినాం, అంతా మంచిగా బ్రహ్మాండంగా చేసినాం, ప్రాబ్లం ఏడరాలే. ఆడ ఏడయింది అనేది మనకు కూడా తెలియదు. కారు సారే గెలుస్తుండు. మెజార్టీ కూడా మనకు ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీలో 11 మంది కార్పొరేటర్ ఏరియా ఇది, గెలుస్తామని ప్రచారం చేసాం. మీరు కూడా చూసారు, ఇంటింటి తిరిగి డోర్ తిరిగి చేసినాం. కానీ కొంచెం ఇట్లా ఈ విధంగా అయిందంటే నాకు కూడా బాధ ఉంది. ఎందుకంటే గెలిస్తే కూడా బాగుంటుంది అనే ఆలోచనతో మాకు ఉంది. ఈ మా మీడియా ద్వారా ఇప్పుడు నిన్న కవితక్క గారికి, మీ కవితక్క గారికి ఉత్తమ పార్లమెంటరీ అవార్డు వచ్చింది. ఆమెకి ఎలా శుభాశిస్సులు తెలియదు? అంటే కవితకు ఇచ్చిరంటే ఇలా ఆమె సెంటర్లో కేసీఆర్ బిడ్డ అయినా కూడా ఆమె చేసే కార్యక్రమాలు కానీ ఏది ఉన్నా కూడా సెంటర్లో ఆమె తెలుసుకుని ఇలా అవార్డు ఇచ్చారంటే
అవార్డు ఇచ్చారంటే ఆషామాషా కాదు. ఇలా బతుకమ్మ కానీ ఏది ఉన్నా కూడా మంచి యాక్టివ్గా పనిచేస్తారు. కేటీఆర్ గారు కానీ కవితమ్మ కానీ బాగా హార్డ్ వర్కర్లు, మంచి కష్టపడేటోళ్ళు, ఏది ఉన్నా మేము ఉన్నామని పోయేవాళ్ళు. అసలు వాళ్ళకు అవార్డు వచ్చిన చాలా సంతోషం. ఆమె కూడా బాగుండాలి, ఇంకా అభివృద్ధిలో ఉండి ఇంకా మంచిగా చేయాలని కోరుకుంటున్నాను. విఠల్ రెడ్డి గారి కోరిక ఏంది అసలు? అసలు ఏమనుకుంటారు వాళ్ళ యొక్క జీవితాశయం? మీ యొక్క జీవితాశయం అంటే ఇక ఇదే, మనకు మంచిగా ఉండాలి, మనం అందరికి 10 మందికి హెల్ప్ చేయాలి, చేస్తే బాగుంటుందనే ఆలోచనతో మనం ఉండి, ఈ డెవలప్మెంట్స్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మా నాయన కూడా పటేల్గా ఉండి ఊర్లో ఉండి ఈరోజు ఈ డెవలప్ చేసినామంటే మనం అదే నాకు ఉంటుంది, అంతే వేరేది ఏం లేదు నాకు. ఓన్లీ రాజకీయమైనా బిజినెస్ ఏమన్నా? బిజినెస్ అంటే నేను వ్యవసాయం చేస్తే ఇప్పుడు కూడా నేను మారగూడెం మొటకుండలో నాకు ల్యాండ్స్ ఉన్నాయి. నేను ఒడ్డు పండిస్తా, కందులు పండిస్తా, అన్ని ధాన్యం ఇట్లా అన్నీ చేస్తుంటాం. మీకు పోతుంటా వస్తుంటా వర్క్ చేస్తుంటాం. ఫిబ్రవరిలో మీ కేసీఆర్ గారు బర్త్డే ఉంది, దాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం? పెద్ద ఎత్తున చేస్తాము. రక్తదాన శిబిరం పెడతా నేను. వాడ ప్రతిసారి కేటీఆర్ కానీ కవితమ్మది కానీ కేసీఆర్ కానీ పెట్టి వెళ్తూ దాన్ని చెకప్లు చేపిస్తా, అన్నీ చూసుకొని మంచిగా చేస్తాం. ఎందుకంటే అసలు ముఖ్యమంత్రి గారి బర్త్డేకి చేస్తాం, మంచిగా ఉంటుందని ఆలోచనతో వాడ ఆఫీస్ కానీ పెద్ద ఎత్తున చేస్తాం. ఇప్పుడు మా మీడియా ద్వారా మీ డివిజన్ ప్రజలకు ఇంకేమైనా సూచనలు? ఏది ఉన్నా కూడా మనకు అందుబాటులో ఉండి, ఈ 3 ఛానల్ తోటి చెప్తున్నా, ఏది ఉన్నా కూడా అందుబాటులో ఉండి తప్పకుండా డివిజన్ అభివృద్ధి చేస్తానికి మీ ఛానల్ కూడా తోడ్పడాలి. ఎందుకంటే ఛానల్లో కూడా మా డివిజన్కి సంబంధించిన ఇది మంచిగా చేసి ఇంకా అభివృద్ధి చేస్తే ఇంకా బాగుంటుంది. ఇంకా మంచిగా చేస్తుంటే మనం 10 మందిలో మంచి పేరు వస్తుంది. ఏదున్నా కూడా మన ముఖ్యమంత్రి గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం తప్పకుండా అభివృద్ధిలో మంచిగా ఉండి రేపు ఎంపీ ఎలక్షన్లో భారీ మెజార్టీ తీసుకొచ్చే బాధ్యత తీసుకొని కష్టపడతాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ విలువైన సమయాన్ని మా వీధి న్యూస్కి ఇచ్చేసి మీ యొక్క విశ్లేషణ, మీరు రాజకీయంలోకి ఎలా వచ్చారు, మొదలగు విషయాలు మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. ఇదండి మరి, నేను మధ్యతరగతి కుటుంబమే. మా నాయన పోలీస్ పటేల్, మా భార్య కౌన్సిలర్ చేశారు ఇక్కడ, నాకు కార్పొరేటర్ చేసుకునే అవకాశం ప్రజలు కల్పించారు. ఈయనకి రుణంగా నేను ఎంతో డెవలప్మెంట్ చేశాను, ట్రాన్స్ఫార్మర్లు ఇప్పించాను, సీసీ రోడ్లు వేసాను, రోడ్లు వేసాను. ప్రతి క్షణం అసలు నా జీవిత ఆశయమే ప్రజలకు సేవ చేయటం. ఇలాంటి కంటే మించినటువంటి ఆనందం నాకు ఇంకెక్కడ లేదు. అందరికీ సహాయపడతాను, అందరికీ సహాయపడుతాను. సహాయపడే నేచరే నాకు గుణం. అంతకు మించి కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ కావడం అంటే మా పార్టీ బలంగానే ఉంది, ఇంకా బలంగా అవుతుంది. కేసీఆర్ గారు థర్డ్ ఫ్రంట్ పెట్టారు, మేము ఖచ్చితంగా 16 సీట్లు గెలుచుకుంటాం. చక్రం తిప్పేది కూడా మేమే. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు జోలికి చూపుకునేది లేదు. ఆయన మహానాయకుడు, ఆయన ద్వారానే నేను ఈ స్థాయికి ఎదుర్కొన్నాను. మొన్న విషయం మనసిచ్చి జిన్నారం విఠల్ రెడ్డి గారు ఛత్రపతి కార్పొరేటర్గా మనకు చెప్పారు. చూస్తున్నాను విత్ న్యూస్ కెమెరామెన్ అభిలాష్తో మీ సురేష్ గండు.